అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన ప్రాచీన గ్రంథాల్లోని ఒక అద్భుతమైన కథ ద్వారా ఉపవేదాలు అనే ఒక గొప్ప జ్ఞాన వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాం. సరే, మనం ఈరోజు ఏ అంశాలు చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా దేవతలు ఎందుకు ఓడిపోయారు, ఆ తర్వాత ఆ ఓటమికి కారణమైన 4 ఉపవేదాలంటే ఏంటి, సంజీవని విద్య కోసం జరిగిన అన్వేషణ, కచుడు పడిన ప్రాణాంతక పరీక్షలు, ఆ జ్ఞానం కోసం అతను చెల్లించిన వెల, ఇంకా చివరగా ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవలసిన వివేకమేంటి, ఈ విషయాలన్నింటినీ దేవతలు అసురుల కథ ద్వారా వివరంగా తెలుసుకుందాం. మన కథ ఒక ఊహించని మలుపుతో మొదలవుతుంది. అదేంటంటే, ఎంతో శక్తిమంతులైన దేవతలు వాళ్ల నిప్రతిద్వందులైన అసురుల చేతిలో యుద్ధంలో ఓడిపోయారు. ఇది స్వర్గంలో ఒక పెద్ద సంక్షోభానికి దారితీసింది. ఇక ఓడిపోయిన దేవతలంతా వాళ్ల గురువైన బృహస్పతి దగ్గరికి సలహా కోసం వెళ్లారు. అప్పుడు ఆయన చాలా ముఖ్యమైన మాట చెప్పారు. విజేతననే గర్వాన్ని వదిలేస్తే చాలు, ఓటమి తెచ్చే నిరాశ నుండి బయటపడొచ్చు అని. అంటే ఇక్కడాయన చెప్పొచ్చేదేంటంటే, మీ ఓటమికి కారణం శత్రువుల బలం ఒక్కటే కాదు, మీలో ఉన్న అహంకారమే అసలు సమస్య అని ఆయన స్పష్టం చేశారన్నమాట. అయితే ఇక్కడ మనకొక ప్రశ్న వస్తుంది. అసలు ఇంత శక్తివంతులైన దేవతలు ఎలా ఓడిపోయారు? దానికి సమాధానం వాళ్ల దగ్గర బలం లేకపోవడం కాదు, వాళ్లు కొన్ని చాలా కీలకమైన విద్యల్ని, అంటే ప్రాపంచిక జ్ఞానాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే అసలు కారణం. అప్పుడు బృహస్పతి అసలు సమస్య ఎక్కడుందో విడమరచి చెప్పారు. అసురులు అధర్మంగా పోరాడారు, నిరాయుధులపై దాడి చేశారు, అది నిజమే. కాని అసలు కారణం అది కాదు. దేవతలు తమ సొంత జ్ఞానాన్నే మరచిపోయారు. యుద్ధవిద్య అయిన ధనుర్వేదం, వైద్యశాస్త్రమైన ఆయుర్వేదం, కళలకు సంబంధించిన గాంధర్వవేదం, పరిపాలనకు చెందిన అర్థశాస్త్రం, ఇలాంటి కీలకమైన శాస్త్రాలను నిర్లక్ష్యం చేయడం వల్లే వాళ్ల సమాజం లోపలి నుండి బలహీనపడింది. ఇది మనల్ని అసలు విషయానికి తీసుకొస్తుంది. ఇంతకీ దేవతలు నిర్లక్ష్యం చేసిన ఆ జ్ఞానమేంటి? అవే ఉపవేదాలు. వేదాలకు అనుబంధంగా ఉంటూ మన ప్రాపంచిక జీవితానికి మార్గనిర్దేశం చేసే శాస్త్రాలే ఈ ఉపవేదాలు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ప్రతి ఉపవేదానికి మనకున్న 4 ప్రధాన వేదాల్లో ఒకదానితో సంబంధం ఉంది. చూడండి, వేదాలు మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మోక్షమార్గాన్ని చూపిస్తే, ఉపవేదాలు మాత్రం ఈ లోకంలో, అంటే ప్రాపంచిక జీవితంలో ఎలా విజయవంతంగా బతకాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఎలా సంతోషంగా జీవించాలి అనే విషయాల్ని నేర్పిస్తాయి. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, అర్థశాస్త్రం ఇవన్నీ అందుకోసమే. ఈ రెండూ, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, ప్రాపంచిక జ్ఞానం కలిసినప్పుడే ఒక సంపూర్ణమైన అవగాహన వస్తుంది. ఇక వీటిలో మొదటది ఆయుర్వేదం. ఇది కేవలం రోగాలను నయం చేసే వైద్యం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎలా గడపాలో నేర్పే ఒక సంపూర్ణ జీవన విధానం. శరీరంలో, మనస్సులో సమతుల్యతను సాధించడమే దీని ప్రధాన లక్ష్యం. అందుకే నేటికీ ప్రపంచవ్యాప్తంగా దీని ప్రాముఖ్యత అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఆయుర్వేదం ఎంత విస్తృతమైనదో ఒకసారి చూడండి. ఇందులో 8 ప్రత్యేక విభాగాలున్నాయి. జనరల్ మెడిసిన్ నుండి సర్జరీ వరకు, మానసిక ఆరోగ్యం నుండి పిల్లల వైద్యం వరకు, అంటే ఆరోగ్యం యొక్క ప్రతి అంశాన్ని ఇది స్పృశించింది. అందుకే ఇది కేవలం వైద్యం కాదు, ఒక సంపూర్ణ ఆరోగ్య వ్యవస్థ. ఇక తరువాతి 2 ఉపవేదాలు ధనుర్వేదం, గాంధర్వవేదం, అంటే యుద్ధశాస్త్రం, కళల శాస్త్రం. చూడండి, ఒక సమాజానికి బయట శత్రువుల నుండి రక్షణ ఎంత అవసరమో, ఆ సమాజం లోపల సంస్కృతి, కళలు కూడా అంతే అవసరం. ఈ రెండూ ఒక నాణ్యానికి 2 ముఖాల లాంటివి. ఒకటి సమాజానికి బలాన్ని ఇస్తే, మరొకటి ఆత్మను పోషిస్తుంది. ఇక చివరిగా అర్థశాస్త్రం. ఇది కేవలం రాజుల కాలం నాటి రాజనీతి అనుకుంటే పొరపాటే. ఒక సమాజాన్ని ఎలా నడపాలి, ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి, ప్రజలకు సుస్థిర పాలన ఎలా అందించాలి అని చెప్పే అద్భుతమైన శాస్త్రం ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక దేశానికి రాజ్యాంగం, ఆర్థిక ప్రణాళిక రెండూ కలిపినట్టు ఉంటుంది. సరే, ఇప్పుడు మళ్ళీ కథలోకి వెళ్దాం. దేవతలు తమ తప్పు తెలుసుకున్నారు, ఉపవేదాల ప్రాముఖ్యతను గ్రహించారు. కాని అప్పటికే అసురుల దగ్గర ఒక తిరుగులేని అస్త్రముందే. అదే వాళ్ల వరుస విజయాలకు అసలు కారణం. ఆ అస్త్రమే సంజీవని విద్య. యుద్ధంలో చనిపోయిన తమ సైనికులను తిరిగి బ్రతికించే అద్భుతమైన జ్ఞానం. ఈ విద్య వాళ్ల గురువైన శుక్రాచార్యునికి మాత్రమే తెలుసు. దీనివల్ల ఏమైందంటే, అసురుల సైన్యం ఎప్పటికీ తరగనిదిగా మారింది.
దేవతలకు ఇది అసాధ్యమైన సవాలుగా తయారైంది. దీంతో దేవతలు ఒక సాహసోపేతమైన ప్రణాళిక వేశారు. వాళ్లలో ఒకరు శత్రుశిబిరంలోకి అంటే అసురుల మధ్యకు వెళ్లి శుక్రాచార్యుణ్ణి మెప్పించి ఆ సంజీవని విద్యను ఎలాగైనా నేర్చుకోవాలి. మరి ప్రాణాలకు తెగించే పనికి ముందుకు వచ్చిందెవరో తెలుసా? సాక్షాత్తూ దేవగురువైన బృహస్పతి కుమారుడు కచుడు. కచుడు అసురుల లోకానికి వెళ్తాడు. అక్కడ శుక్రాచార్యుని మనసు గెలుచుకుని శిష్యుడిగా చేరతాడు. ఇందులో గురువు కుమార్తె అయిన దేవయాని కూడా అతనికి సహాయం చేస్తుంది. కాని అసురులు మాత్రం అతన్ని మొదటి నుండి అనుమానిస్తూనే ఉన్నారు. కచుడు తన లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో చూడండి. అసురులు అతన్ని ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా 3 సార్లు చంపేశారు. అయినా అతను తన ధైర్యాన్ని, లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు. వాళ్ల చివరి ప్రయత్నమైతే అత్యంత క్రూరమైనది, కుటిలమైనది. కాని ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంది. తన గురువు కడుపులోనే చిక్కుకుపోయిన కచుడికి, శుక్రాచార్యుడికి అతన్ని కాపాడటానికి వేరే దారిలేక ఆ సంజీవని మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రబలంతో కచుడు గురువు శరీరం చీల్చుకుని బయటకు వచ్చి వెంటనే అదే విద్యతో మరణించిన తన గురువుని తిరిగి బ్రతికిస్తాడు. మొత్తానికి కచుడి లక్ష్యం నెరవేరింది. దేవతల కోసం సంజీవని విద్యను సాధించాడు. కాని అతను తిరిగి వెళ్లే ముందు తను సాధించిన విజయానికి ఒక వ్యక్తిగత మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తనను మనస్ఫూర్తిగా ప్రేమించి 3 సార్లు ప్రాణాలను కాపాడిన దేవయాని అతన్ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఇది కచుడికి మరొక పెద్ద అగ్నిపరీక్ష. కాని కచుడు తన కర్తవ్యానికే కట్టుబడి ఉంటాడు. తన ప్రజల ప్రయోజనం కోసం వ్యక్తిగత సుఖాన్ని, ప్రేమను కూడా త్యాగం చేస్తాడు. అంటే ఒక గొప్ప ప్రయోజనం కోసం ఎంతటి త్యాగమైనా అవసరమని ఈ సంఘటన మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కచుడు దేవలోకానికి తిరిగి వస్తాడు, సంజీవిని విద్యను దేవతలకు అందిస్తాడు. దీంతో దేవతలు తిరిగి శక్తివంతులవుతారు. లోకంలో మళ్లీ సమతుల్యత ఏర్పడుతుంది. ఈ మొత్తం కథ మనకు నిజమైన బలం ఎక్కడుందో ఒక చాలా లోతైన సందేశాన్ని ఇస్తుంది. ఈ ప్రాచీన శ్లోకం ఈ కథ యొక్క సారాంశాన్ని ఒక్క మాటలో చెబుతుంది. సంగీతం, సాహిత్యం, కళలు లేని వ్యక్తి తోక, కొమ్ములు లేని జంతువుతో సమానమట. అంటే ఒక సమాజానికి సైనిక శక్తి ఎంత ముఖ్యమో దాని సంస్కృతి, ఆరోగ్యం, కళలు మరియు పరిపాలనా జ్ఞానం కూడా అంతే ముఖ్యం. ఇవే ఉపవేదాలు మనకు నేర్పే పాఠం. చివరిగా మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఇదే: ఒక జాతి యొక్క నిజమైన, శాశ్వతమైన బలం ఆయుధాల్లో, యుద్ధాల్లో ఉందా, లేక అది పెంపొందించుకునే ఆరోగ్యం, సంస్కృతి మరియు వివేకంలో ఉందా? ఈ విశ్లేషణలో నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.